మన దేశంలో కార్ల పైన ఒక విచిత్రమైన రెస్ట్రిక్షన్ ఉంది. అది దేవుడికి అర్థం కావాలి, మామూలు మనుషులకి అర్థం కాదు. కాస్త టెక్నికల్గా ఆలోచించే వాళ్ళకి, కాస్త లాజికల్గా ఆలోచించే వాళ్ళకి, కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి కూడా అస్సలు అర్థం కాదు. ఇది ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అట్ ఆల్ అనమాట. అదేంటంటే వండర్ఫుల్ పాలసీ. లెస్ దాన్ 4 మీటర్స్ ఉండాలి, లెస్ దాన్ 1200 cc ఉండాలంట. ఇదొక పెద్ద రెస్ట్రిక్షన్. ఇది అసలు యూజ్లెస్ నా ఉద్దేశంలో అయితే. ఇది చాలా డ్యామేజ్ చేస్తున్నాయి మనుషులకి, ఎస్పెషలీ పబ్లిక్కి. దీనివల్ల ఏమవుతుందంటే మంచి కార్ల బ్రాండ్లు మన ఇండియాలోకి రావు, వచ్చినా కానీ వాళ్ళు సర్వైవ్ కాలేరు. దానివల్ల హూ ఆర్ ద లూజర్స్ అంటే మనమే, నష్టపోయేది మనమే, ప్రజలు. ఇప్పుడు మంచి క్వాలిటీ హ్యాచ్ బ్యాక్స్ ఉన్నాయి. మంచి కార్లు అంటే సెడాన్లు, హ్యాచ్ బ్యాక్లు. సెడాన్ ఎస్పెషలీ. సెడాన్ ఏంటంటే డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే బాడీ రోల్ తక్కువ ఉంటుంది. ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినా కానీ రోల్ ఓవర్ అవడం తక్కువ ఉంటుంది. అన్నీ దాంట్లో డ్రైవింగ్ డైనమిక్స్ బాగుంటాయి. ఇట్ ఈస్ ద బెస్ట్ కార్. యాక్చువల్ కార్ అంటే సెడాన్ అనమాట. సో కానీ మన ఇండియాలో సెడాన్కి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ రీజన్ అంటే ఇది రెస్ట్రిక్షన్. లెస్ దాన్ 4 మీటర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సెడాన్ని లెస్ దాన్ 4 మీటర్లో పెట్టే ఆస్కారమే లేదు. ప్రపంచంలో అంతా ఎక్కడ చూసినా కానీ 4.5 మీటర్స్, అంతే ఉంటాయన్నమాట. మినిమం 4.5 మీటర్స్ ఉంటాయి, తక్కువ ఉంటాయి కూడా. ఏంటి లెంత్, ముందర కొంచెం స్పేస్ కావాలి, వెనక కొంచెం స్పేస్ కావాలి కదా కార్కి. వెనక బూట్ ఉంటుంది, ముందర బోనెట్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది. వెనక బూట్ ఎందుకంటే ఇప్పుడు 4-5 మంది ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి సరిపడా లగేజ్ వేసుకోవాలి. అంతేకాదు డ్రైవింగ్ డైనమిక్స్కి అది చాలా బాగుంటుంది అనమాట. ఆ సెటప్ అలా ఉంటుంది. ముందర ఇలా వచ్చి ఇలాగ ఉంటుంది. అది బాడీ వెయిట్ రేషియో కూడా అది చాలా ప్రాపర్గా వస్తుంది అనమాట. దాంట్లో మీరు ఎప్పుడన్నా సెడాన్ తోలుంటే కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక ఎస్యూవీ డ్రైవ్ చేయడానికి, ఒక సెడాన్ డ్రైవ్ చేయడానికి అది ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ అనమాట. యాక్చువల్ డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలంటే సెడాన్నే అనమాట. సో ఇది ఇల్లాజికల్ అనమాట. ఇది ఏంటో 4 మీటర్స్ లోపల ఎందుకు ఉండాలి అంటే నాకు తెలియదు. ఎందుకు ఉండాలి 4 మీటర్స్ లోపల? దానికి మాత్రం తక్కువ ట్యాక్స్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 4 మీటర్స్ చాలా ఎక్కువ ట్యాక్స్, డబల్ ట్యాక్స్. అదేంటి మరి? ఇంకొక రెస్ట్రిక్షన్ ఏంటంటే ఇంజిన్ 1200 cc పైన ఉంటే డబుల్ ట్యాక్స్. ఎందుకు? వై? 1200 cc ఎక్కడ సరిపోతుంది కార్కి? కాస్త లాజికల్గా ఆలోచించాలి కదా. చాలా ఉన్నాయి దాంట్లో. లాజికల్గా ఎందుకు అంటున్నానంటే, టెక్నికల్గా ఎందుకు అంటున్నానంటే చాలా ఉన్నాయి దాంట్లో. ఆలోచించి అర్థం చేసుకొని మళ్ళీ ఏదన్నా పాలసీ రూల్ కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఊరికే ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ఒక మంచి కారు తయారు చేయాలంటే సెడాన్ షేప్లో ఉండాలి. ఎందుకంటే ప్రాక్టికల్గా 4-5 మంది వెళ్ళడానికి, వాళ్ళకి సరిపడా బూట్లో ఏమైనా పెట్టుకోవడానికి ఓకే స్పేస్ కావాలి. 1, డ్రైవింగ్ డైనమిక్స్ బాగుంటుంది. 2, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేఫ్టీ. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఒక కారుకి మినిమం అంటే తక్కువ, నేను చెప్పేది కూడా 1500 cc ఉండాలి కారుకి. కానీ బయట చూస్తే మీరు 1800 cc, 2000 cc పెడతారు. తక్కువ అంటే కూడా 1800 cc, 2000 cc ఉంటుంది వాళ్ళది. హ్యాచ్ బ్యాకులకి, సెడాన్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎస్యూఎల్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళంతా వాడట్లేదా? యూకేలో, యూఎస్లో, జర్మనీలో, చైనాలో, ఎక్కడ చూసినా, యూరోప్లో అంతా డెవలప్డ్ కంట్రీస్ చాలా. చైనాలో కూడా ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, మంచి కార్స్ ఉన్నాయి. మోర్ దాన్ 4 మీటర్స్. వాళ్ళకేమి ఇలాగ రూల్స్ లేవే, మనకే ఇలాగా. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ రెస్ట్రిక్షన్ పెట్టడం వల్ల అంటే మనమే మళ్ళా నష్టం మనకే. ఎలా అంటే 1200 cc పెట్టడం వల్ల కార్ల కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ తగ్గించేస్తారు. కారు వెయిట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది ఇంజిన్ పవర్ తక్కువ కాబట్టి. సో దాంట్లో ఏమవుతుంది అంటే యాక్సిడెంట్ అయినప్పుడు, కారు క్రష్ అయినప్పుడు ఎవరికి నష్టం? మనకు నష్టం. కార్ కంపెనీ వాడికి ఏం డబ్బు చేసుకుంటాడు, గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. మనకు నష్టం. ఇప్పుడు నేను చనిపోతే నా పెళ్ళాం, పిల్లలు, మా అమ్మ నాన్న వాళ్ళకి నష్టం కదా. ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు జనాలు? సేఫ్టీ అవసరం లేదన్నమాట మనకి.
ఎవరు నష్టపోయేది? మనము కొనేది డబ్బు పెట్టి కొంటున్నాము. మంచి కార్లు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్‌ది. ఇది లాజికల్, టెక్నికల్‌గా ఆలోచించి ఏదన్నా రూల్ ఇంప్లిమెంట్ చేయాలి కదా! అట్లీస్ట్ బయట దేశాల్లో ఎందుకు ఇలా ఫాలో అవుతున్నారని కాస్తైనా ఆలోచించాలి కదా! ఆలోచించం. ఇది ఎవరికి ఫేవర్‌గా ఉన్నాయి ఈ పాలసీసు? ఎవరికి యూస్‌ఫుల్‌గా ఉన్నాయి ఈ పాలసీసు? ఎందుకిది? ఒక యూజు లేదు, ఏమీ లేదు. ఎందుకు ఈ పాలసీసు? ఎన్ని సంవత్సరాలండి ఇంకా ఇది అర్థం చేసుకోవడానికి? చిన్న లాజిక్ ఇది. ఇంతేనా ఇది? పోతూనే ఉంటుందన్నమాట ఇలాగే. సేఫ్టీ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? 1500 సీసీ ఇప్పుడు ఇది టొయోటా హ్యాచ్ బ్యాక్లు ఉన్నాయి చూడండి, యూకేలో కానీ యూఎస్లో కానీ 1800 సీసీ 2000 సీసీ ఉంటుంది హ్యాచ్ బ్యాక్లో. నేను చెప్పేది మంచి మంచి హైబ్రిడ్ కార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మంచి వెయిట్ ఉంటాయి. సేఫ్టీ ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఇంజిన్ ఎందుకు కాంప్రమైజ్ కావాలి? అది కూడా లాజిక్ ఉంది, చెప్తా నేను. ఇప్పుడు 1200 సీసీ పెడితే వెయిట్ తగ్గించేస్తాడు, మనమే సఫర్ అవుతున్నాం, మనమే చస్తున్నాం యాక్సిడెంట్లో. ఇంకొకటి 3, 4, 5 మంది పోవాలంటే వాళ్ళకి సరిపడా లగేజ్ వెనక్కి పెట్టుకుంటాము. అది పికప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంది కదా కారు, ఇంజిన్ కెపాసిటీ తక్కువ ఉంది. 5-6 మంది ఉన్నప్పుడు లగేజ్ వేసినప్పుడు, ఓవర్టేక్ చేసినప్పుడు దాంట్లో సమస్యలు వస్తాయి. అదొక సమస్య. ఇప్పుడు అంతేకాదు, మనకి ఎన్ని మంచి మోడల్స్ మిస్ అవుతున్నాం తెలుసా మనం. టొయోటాలో చాలా మంచి హ్యాచ్ బ్యాక్స్ ఉన్నాయి, సెడాన్స్ ఉన్నాయి, ఇండియాకి రావు. రోడ్లకు సమస్య, రోడ్లు బాగుండవు, ట్యాక్సీలు బాగుండవు. ఇప్పుడు 3 డేస్ 4 డేస్ 2 డేస్ బ్యాక్ రెనాల్ట్ వాడు ఒక మంచి హ్యాచ్ బ్యాక్ లాంచ్ చేశాడనమాట. హైబ్రిడ్, అదేదో 1000 కిలోమీటర్స్ అనేసి కొత్త టెక్నాలజీ తెస్తున్నారు వాళ్ళు. అది ఎంత ఉందంటే 4056 మీటర్స్ ఉంది లెంత్. కానీ అది మన ఇండియాకి రావాలంటే ఎలా కష్టం కదా. మనకు 4000 mm ఉంది, 4 మీటర్స్ రెస్ట్రిక్షన్ ఉంది. అది 56 mm ఎక్కువ ఉంది. అట్లాంటి టెక్నాలజీ ఇండియాకి రాకూడదా? వాడు మనకి ఇండియా కోసమని మళ్ళీ సపరేట్గా తయారు చేయాలి, వాళ్ళకి నష్టం కదా. కొత్త కార్లు మళ్ళీ ఇండియా కోసం సపరేట్ చేస్తాడా? ప్రపంచానికి అంతా ఒక డిజైను, ఇండియాకి మాత్రం ఒక డిజైన్ అంటే అవుతుంది అది? ఇప్పుడు మీరు చూడండి, రెనాల్ట్ క్లియో అనేసి మంచి కార్, చాలా బాగుంది. యూకేలో మొన్న 2-3 డేస్ బ్యాక్ లాంచ్ చేశారు. సో 2026 నుంచి అవైలబుల్ అనుకుంటా. అది 600 మైల్స్ అనేసి వాళ్ళు పెట్టారు కొత్త టెక్నాలజీ, ఈ హైబ్రిడ్ అనేసి. సో చాలా బాగుంది చూడడానికి కూడా. అది రెనాల్ట్ క్లియో. ఇప్పుడు మనకు రెస్ట్రిక్షన్ 4 మీటర్ ఉంది, ఆ కంపెనీ వాడు తేవాలన్నా మనకు తేలేడు కదా. మనమే నష్టపోతాం. ఇప్పుడు నష్టం ఎవరికి? ప్రజలకే. సో ఈ రెస్ట్రిక్షన్ వల్ల ఏంటో ఉపయోగం నాకైతే తెలియట్లే. 4 మీటర్స్ ఉంటే ఏందండి? ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, 5-6 మంది వెళ్ళాలంటే అయ్యలేదు కదా. కారు కొనే కెపాసిటీ తక్కువ మనకి ఇండియాలో. 1000 మెంబర్స్కి 30 మెంబర్స్కి ఏమో కార్లు ఉన్నాయి. పర్ 1000 30 మెంబర్స్ కార్లు ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 5-6 మంది ఉంటే ఒక హ్యాచ్ బ్యాక్లో వెళ్ళేకి పాసిబులా? వాళ్ళ లగేజ్ అంతా వేసుకొని వెళ్ళేకి పాసిబులా? కాదు. అండర్ పవర్ వేరే, సైజు తక్కువ, బూట్ స్పేస్ ఉండదు, సేఫ్టీ ఉండదు. ఇంకెందుకు ఈ రెస్ట్రిక్షన్, ఈ రూల్స్? కాస్త ఆలోచించి మార్చొచ్చు కదా. సో 4 మీటర్స్ అనేది అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో లాజిక్ బిహైండ్ ఇట్, దెర్ ఇస్ నో యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే ఉపయోగం లేదు, మనకి సేఫ్టీ లేదు, ఇంజన్ కెపాసిటీ లేదు, 5-6 మంది వెళ్ళాలన్నా ఉపయోగం లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీలో 6 మంది ఉన్నామండి. మేము ఒకే కారు పెట్టుకుంటున్నాం, ఒకే కారు కొనే కెపాసిటీ ఉంది. అలాంటప్పుడు మేము ఎలా వెళ్తాం? 6 మంది ఎలా వెళ్తాం? కుదరదు కదా. సో అందుకే ఈ రెస్ట్రిక్షన్ పెంచాలి. పెంచడం ప్రపంచంలో ఎలా ఉంది అలా పెట్టచ్చు కదా. ప్రపంచం అంతా ఒక రూల్ ఫాలో అయితే మనకెందుకు ఒక రూలు? అట్లీస్ట్ చిన్న చిన్న దేశాల్లో చూడండి ఎంత మంచి సైజులు ఉన్నాయి కార్లు. హ్యాచ్ బ్యాక్లో 4.2 4.3 మీటర్స్ ఉంటాయి. వై ఐ డోంట్ నో. మరి రూల్స్ ఇలాగా, మళ్ళీ ట్యాక్సులు దానిపైన అబౌవ్ దాట్, మళ్ళీ పుండిపోయిన కారం చెల్లినట్టు చాలా ట్యాక్సులు. ప్రపంచంలో ఎక్కడా ఉండవు అన్నమాట ఇంత ట్యాక్సులు తీసుకుంటారు. మనకు మంచి కారు వచ్చేదానికి ఆపర్చునిటీ లేదు. మంచి ఇంజిన్స్ దొరకవు, మంచి హైబ్రిడ్ టెక్నాలజీస్ ప్రపంచం అంతా ఉన్నాయి ఆల్రెడీ, మనకు రావు అవి. ఎందుకంటే ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల 4 మీటర్ రెస్ట్రిక్షన్, 1200 సీసీ రెస్ట్రిక్షన్. ప్రపంచం అంతా హైబ్రిడ్ కార్స్ చాలా మంచి ఉన్నాయి, సేఫ్టీ కార్లు ఉన్నాయి. మనకు లేవు, రావడానికి వదలట్లేదే మన వాళ్ళు. మళ్ళీ ఎవరికి నష్టం? మనకే నష్టం, మనమే నష్టపోతాం. ఎక్కడ చూసినా ఎక్కడ పడినా ప్రజలపైనే పడుతుంది అనమాట అది.
మంచి కార్లు రావు, మంచి హైబ్రిడ్ కార్లు రావు. యూనో, సో దిస్ ఈజ్ ఇల్లాజికల్. ఐ డోంట్ నో వై. ఈ రూల్ వల్ల మీరు కొన్ని కార్లను చూస్తుంటే మీకు అర్థమైంటుంది, కార్లు వెనక ఏదో కత్తి రంపం తీసుకొని కట్ చేసేసినట్టు ఉంటుంది. ఏదో హాఫ్ కుక్డ్ కార్ లాగా ఉంటాయి, అసలు చూడడానికి బాగుండవు, ప్రాక్టికల్గా ఉండవు. యూనో, బూట్ స్పేస్ అసలు ఉండదు. ఎగ్జాంపుల్ చూస్తే 3XO, వెన్యూ, యూనో, సుజుకి స్విఫ్ట్ కానీ, యూనో ఎనీ హ్యాచ్ బ్యాక్, టియాగో కానీ, యూనో ఏదో కట్ చేసేసినట్లు, యూనో డిజైర్ కానీ. సో ఎందుకంటే అది ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ కార్, ప్రాపర్ కార్ కాదనమాట అది. సో ఈ రెస్ట్రిక్షన్స్ని వాళ్ళు ఫాలో కావడానికి యాక్చువల్ ప్రాపర్ గుడ్ యూనో డైనమిక్స్ ఉన్న కారు ఇవ్వలేకపోతున్నారు మనకి. అందుకే అవి చూడడానికి బాగుండవు, డ్రైవింగ్ డైనమిక్స్ కూడా ఉండవు. యూనో, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న చిన్న వాటికి రోల్ ఓవర్ అయిపోవడము, యూనో పడిపోవడము, యూనో. సో ఒకటి కాదండి, చాలా నెగిటివ్స్ ఉంటాయన్నమాట. బెనిఫిట్స్ ఏముండవు దాని నుంచి. అసలు ఎవరు బెనిఫిట్ కావట్లేదు. ఈ రూల్ ఎప్పుడు తీస్తారా లేదా నాకైతే తెలియట్లేదు. సో మీరు గమనించే ఉంటారు కదా, కార్లు చూస్తే ఏదో ఏదో ఫినిష్ కాకుండా ఉంది, ఏంది ఇది ఇలా ఉంది అనిపిస్తుంది. వెనక 3XO చూసుంటారు కదా, వెన్యూ కూడా నాకు ఎందుకో వెన్యూ కూడా నచ్చదు. ఎందుకంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్, ఏదో కంప్లీట్ కాలేదే కారు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరర్స్ని కూడా ఏమనలేం పాపం, మన గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉంటే ఏం చేస్తాం. సో ఒకటి కాదు, చాలా కార్లు ఇలాగే ఉన్నాయి. సో మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది దీనిపైన.